పప్పు మామిడికాయ కలిపి. దానికి ఏ ఐటమ్స్ కావాలో చెప్తాను చూడండి. మామిడికాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఉంచు. పచ్చిమిర్చి, తర్వాత మనకి ఉల్లిపాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు. కందిపప్పు నేను పావు తీసుకున్నాను. దాన్ని 2 విజిల్లు వచ్చినంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత ఇలాగ పక్క తీసి ఉంచుకున్నాను అనమాట. ఫస్ట్ మినపగుళ్ళు యాడ్ చేద్దాం, తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు. అవి లైట్ వేపుకున్న తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు యాడ్ చేద్దాం. చిన్న పసుపు వేసుకుని తీసుకున్నంత. ఎండుమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేస్తున్నాం. మనం ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు వేసుకుందాం 1 నిమిషం వరకు. తర్వాత అప్పుడు మనం టమాటాలు యాడ్ చేయాలి. అలాగే మామిడి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసి ఉంచుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, టమాటాలు యాడ్ చేద్దాం. చూడండి, కొద్దిగా వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ అంతా. మనం 1 నిమిషం పప్పు వేసి ఉంచుకున్నాం. అదంతా బాగా ఉడుకుతుంది. మనం టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ. చూసారు ఎంత దగ్గరికి అయిందో వాళ్ళకి. ఇప్పుడు మనం ధనియాల జీలకర్ర కూడా 1 స్పూన్ యాడ్ చేద్దాం. కారం కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. మనకి మెయిన్ వంట కావాల్సినవి ఏవి కాదు, అన్నీ చాలా ఈజీ. నేను నేర్చుకుంటే నాకు అర్థమవుతుంది. ప్రతి వంటలో మనం కంపల్సరీ పసుపు వాడుతున్నాము, కారం వాడుతున్నాము, అలాగే మనం ధనియాల జీలకర్ర పొడి వాడుతున్నాము, అక్కడక్కడ మసాలా వాడుతున్నాము, ఉప్పు తెలిసిందిగా టేస్ట్ తగినట్టుగా, పులుసులకి చింతపండు వాడుతున్నాము. అలాగా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పును, కందిపప్పుని యాడ్ చేద్దాం. మీకు చిన్నప్పుడు కూడా గుర్తుందనే లేదో, చిన్నప్పుడు మనం కందిపప్పుని ఉడకబెట్టుకున్న దాన్ని పంచదార నెయ్యి వేసుకుని తినేవాళ్ళం. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అలాగా వేసుకుని ఉంచుకున్నాను, తింటాను, చూపిస్తాను మీకు. ఇక చూసారా, పక్క తీసి ఉంచుకున్నాను. చాలా టేస్ట్, చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఇలా తినకపోతే తినండి, ట్రై చేయండి. మనం ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. 250 ml అంతే. చూసారా, మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు పప్పు టమాటే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా. ఇప్పుడు అసలు ఉప్పు సరిపోయిందో చూసుకో. ఉప్పు చిన్నది వేసుకున్నాను, ఉప్పు చాలేదు. ఇంకా రెడీ అయిపోయినట్టే. ఉడికిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఫైనల్గా అవుట్పుట్. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. మనకి చాలా ఇప్పుడు టేస్ట్ చూద్దాము. సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, మామిడికాయ ముక్క చిన్నది కలిపి పప్పుతో. పులుపు సూపర్. అసలు వేడి వేళలను కలుపుకుందంటే అదిరిపోద్ది. సూపర్గా ఉంది. ఎవరైనా వెజ్ లవర్స్ చూస్తే మిస్ అవ్వద్దు. చాలా బాగుంది. చాలామందికి వచ్చు, కానీ మేము చేసిన స్టైల్లో మీరు ట్రై చేయండి అసలు. ఓకేనా? సూపర్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.